రాజమండ్రి కల్తీ పాల ఘటనపై మండలిలో హోంమంత్రి అనిత స్పందించారు. పాల నుంచే ప్రజలకు కిడ్నీ సమస్యలు వచ్చాయని, వరలక్ష్మి డైరీని సీజ్ చేసి యజమానిని అరెస్ట్ చేశామని చెప్పారు. పెద్ద సంఖ్యలో వృద్ధులు ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రికి వస్తున్నారని తెలిపారు. వాళ్ళు వాంతులు, కడుపు నొప్పి, మూత్రం నిలిచిపోవడము, డయాలసిస్ సమస్యలతో పేషెంట్లు వచ్చినట్టు గుర్తించారు అధ్యక్ష. లాలచెరువు ప్రాంతంలో చౌడేశ్వర్ నగర్, స్వరూప నగర్ చెందిన వారుగా వారిని గుర్తించడం జరిగింది. క్లినికల్ పరీక్షల్లో రక్తంలో యూరియా మరియు సీరం క్రియాటిన్ స్థాయిలు పెరిగినట్లు గమనించడం జరిగింది. ప్రాథమిక ఎపిడమియాలజీ విచారణలో పాలు సేవించడం అనారోగ్యానికి కారణం కావచ్చు అని గుర్తించారు అధ్యక్ష. కోరుకొండ మండలం నర్సాపురం గ్రామంలో వరలక్ష్మి మిల్క్ డైరీ నుండి 106 కుటుంబాలకు పాలు సరఫరా చేయబడినట్లుగా గుర్తించబడింది. ఆ డైరీ నుండి పాల సరఫరాను తక్షణమే నిలిపివేయబడింది అధ్యక్ష. పాల సరఫరా పొందిన 106 కుటుంబాల నుంచి కూడా కుటుంబ సభ్యులందరి దగ్గర నుంచి కూడా రక్త నమూనాలు సేకరించడం జరిగింది అధ్యక్ష. ఇటువంటి లక్షణాలు ఉన్న వ్యక్తులను గుర్తించి ప్రజలందరికీ కూడా వైద్య పర్యవేక్షణకు రావాలని కూడా సూచనలు కూడా జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా అధ్యక్ష, వైద్య శిబిరాలు మరియు చికిత్స నిర్వహణ కింద ఈ ప్రభావిత ప్రాంతాల్లో అత్యవసర వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. అనుమానిత పాల విక్రేత అద్దాల గణేశ్వరరావు నర్సాపురం గ్రామ నివాసిని పోలీసులు అదుపులోకి తీసుకొని క్లూస్ టీమ్ అండ్ ఫోరెన్సిక్ బృందాల ద్వారా దర్యాప్తు చేస్తున్నారు అధ్యక్ష. ల్యాబ్ నిర్ధారణలు మరియు దర్యాప్తు ఫలితంగా ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోబడతాయి అధ్యక్ష.